ఇవాళ ఎవరు నమ్మనిది నేను చేస్తున్నాను. అంటే మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు, అర్థం కావట్లేదు. హర్రర్ సిరీస్ అయితే నేను ఇప్పుడు వీడియోస్లో పెట్టబోతున్నాను. సో చలో, ఈ బ్లాక్ కిల్లర్ హర్రర్ సిరీస్ పేరు బాగా గుర్తుంచుకోండి, బ్లాక్ కిల్లర్. సో హర్రర్ సిరీస్లోకి వెళ్ళిపోదాం. చలో. ప్రీతి అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఒకరోజు ఆ అమ్మాయి దేనికో హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. తనకి ఉన్నట్టుంది రక్తం లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయి. అది డాక్టర్ గమనించుకొని అక్కడి నుంచి వెళ్ళి, ప్రీతి నీకు రక్త కణాలు తగ్గిపోవడం స్టార్ట్ అయినాయి, ఏం తిన్నావు అంతగా నువ్వు అని అడిగాడు. అది ప్రీతికి పెద్ద షాక్ అయితే ఎదురైంది. నేనేం తినలేదు డాక్టర్, అసలు నువ్వేదో తినున్నావు అని చెప్పేసి. అసలు ఫ్లాష్ బ్యాక్ ఏందో ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ప్రీతి ఏం తినిందంటే, ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఒక ఇది ఇస్తారనమాట. నేను ఒక 5 టిప్స్ చెప్తానండి, అది కానీ మీరు చేస్తే నేను 10 lakhs ఇస్తాను అని ఒక ఆయన అయితే ఇది ఇస్తాడనమాట ఛాలెంజ్ ప్రీతికి. ఏదేదో బాగుంది అని చెప్పేసి తను దానికి ఎడిట్ అయిపోయిందనమాట. లోపలికి వెళ్ళేసి అది చూస్తూ ఉంటే అప్పుడు ప్రీతి వచ్చేసి అప్పుడు మొత్తం 4 టాస్క్లు తను చేసేసింది. ఫస్ట్ టాస్క్ మిర్చి తినాలి, సెకండ్ టాస్క్ పైనుంచి దూకేయాలి, తను బతికింది. అంటే పైన దూకేయడం అంటే మెట్లు కాడి నుంచి కిందకి దూకాలి. మూడోది వచ్చేసి, థర్డ్ వన్ వచ్చేసి ఇదేనండి, మీరు అదేనండి దాన్ని ఏమంటారు అంటే నాకు తెలుగులో తెలీదు, ఇంగ్లీష్లో తెలుసు. అంటే గూస్బెర్రీ ఉంటుంది కదా, అంటే రేక్కాయలు ఏదో అంటారు కదా దాన్ని, అదే రేక్కాయలే అని అంటారు. గూస్బెర్రీలో నేను మీకు పురుగులు ఇస్తాను, అది కూడా తినాలి అని చెప్తాడు. అయ్యో, దీనికి కూడా తగ్గించింది ప్రీతి అయితే. అసలు ప్రాణాలు కూడా లెక్క చేయలేదు, వెనకాడలేదు, ప్రాణాలకు కూడా తను తినేసింది దాన్ని కూడా. 4th టాస్క్ కూడా ఏదో ఈజీగానే ఇచ్చేసాడు, అది కూడా కొంచెం హార్డ్గానే ఉండింది, ఇచ్చేసేసింది ప్రీతి. కానీ 5th వన్ తనకి పెద్ద షాక్ అయితే ఎదురు చూపించింది. ఏంటంటే లిథియమ్స్ అంటే చిన్న 20 బ్యాటరీస్ అయితే తినాలి తను. 20 బ్యాటరీస్ తినాలి లిథియమ్స్. అది అసలు డాక్టర్స్ ఏం చెప్పారు తెలుసా, ప్రీతిని బాడీలో లిథియమ్స్ ఉన్నాయని చెప్తే, లిథియమ్స్ అంటే ఏంటి డాక్టర్ అంటారా, లిథియమ్స్ అంటే స్మాల్ బ్యాక్టీరీస్ తెలుసా మీకు, బ్యాక్టీరీస్, స్మాల్ బ్యాక్టీరీస్ అనమాట. ఆ బ్యాక్టీరీస్ మనిషి కడుపులోకి వెళ్తే కాసేపు కూడా మనిషి చచ్చిపోతాడు. అలాంటి లిథియమ్స్కి అంటే డబ్బులకి ప్రాణాలకు కూడా వెనకాడకుండా ప్రీతి అయితే ఆ లిథియమ్స్ తినేసింది. 20 బ్యాటరీస్ చిన్నవే కదనేసి ప్రాణాలకు కూడా వెనకాడకుండా తినేసింది లిథియమ్స్. సో ఆ లిథియమ్స్, సో ప్రీతికి బ్లడ్ వేరే వాళ్ళు కనెక్షన్ చేస్తూనే ఉన్నారు. అలా 13 గంటల తర్వాత కూడా చేసి కూడా ప్రయత్నం లేకపోయింది. ప్రీతి చనిపోయింది. అన్ఫార్చునేట్లీ దాంట్లో ఏదో తప్పు జరిగింది ప్రీతి చేసేటప్పుడు. సో ప్రీతి అయితే చనిపోయింది. ఇప్పుడు ఏంటంటే పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేకి వస్తారు. ఆ ఎవడు అసలు లిథియమ్స్ తినమని ఇచ్చింది తనకి, ప్రీతికనే కాదు ఇంకెవరైనా ఒప్పుకొని ఉంటే ఆ ఛాలెంజ్కి వాళ్ళ ప్రాణాలు కూడా పోయేవి. అందుకనేసి పోలీస్ ఏం చేస్తారంటే, చూద్దాం ఆ లిథియమ్స్. ప్రీతి చనిపోయింది కదా, ఆ పోస్ట్ మార్టం చేసే ఆ డెడ్ బాడీ కాడ కూర్చోబెడతారు కదా, అక్కడ ఒక లెటర్ దొరికింది. దాంట్లో ఏముంది తెలుసా, దాంట్లో ఏముందంటే, మీనుని చంపిన ప్రీతికి తగిన శాస్తి జరిగింది. ద ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్ ఇస్ డెడ్ అని రాసింది. సో ఇప్పుడు చెప్పండి, అదే ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ద ఫేక్ లాయర్ ఈస్ డెడ్ అని రాసింది. వెయిట్ ఫర్ ది బ్లాక్ కిల్లర్ పార్ట్ 2 అని రాసుంటుంది. ఉంటా మరి, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, రేపది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.